నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారింది. ఒక ఓటమి పార్టీ రూపురేఖల్నే మార్చేసింది. ఒకప్పుడు రాష్ట్ర ప్రజలనే శాసించిన కేసీఆర్, కేటీఆర్లు ఇప్పుడు తమ పార్టీని ప్రజలే కాపాడాలని అంటున్నారు. దీనికి కారణం వలసలు జోరందుకోవడం. మరి నిజంగానే బీఆర్ఎస్ ను ప్రజలు కాపాడుకుంటారా? కేటీఆర్, కేసీఆర్ ఏమీ చేయలేరా? ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆ పార్టీ క్యాడర్ పడుతున్న ఆవేదన. మాజీ సీఎం కేసీఆర్ అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన దిశాలి. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్ది. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే వారికి తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రజల గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. ఈ ధైర్యం కేటీఆర్ది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నమ్మకం. సమావేశాల్లో ముఖ్యమంత్రిని తిడుతూ ప్రజలు తప్పు చేశారని తేల్చుకుంటూ గడిపేస్తుంటే నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్లో రిలాక్స్ అవుతుంటే వారి పార్టీని ప్రజలు ఎలా కాపాడుతారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే చాలు గెలిచిపోతామని అనుకునేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఎందుకు పనికిరాదని వదిలేసిపోతున్నారు. ఎందుకంటే ప్రజలతో కనెక్షన్ను కేసీఆర్ తెంపేసుకున్నారు కాబట్టి. కేసీఆర్ మాత్రం తమ పార్టీని ప్రజలే కాపాడుకుంటారని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమని ఆయన ఆలోచించడం లేదు. అసలు ప్రజలు ఎందుకు కాపాడుకోవాలి? ఇప్పుడు ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితినా, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ పోగొట్టుకున్నారు. భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రత్యేక రాష్ట్రం అనే భావోద్వేగ పునాదుల మీద నిర్మితమైంది. అలాంటి పునాదుల్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని అంతర్ధానం చేశారు. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణ పేరును లేకుండా పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితిగా పోటీ చేశారు. దీంతో ఆయనకు తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ దూరమైంది. ఇప్పుడు ప్రజలు భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది? పదవి కాలం 10 ఏళ్లలో ప్రజల వద్దకు రాని, ప్రజల్ని కలవని కేసీఆర్ను కాపాడుకునేందుకు ప్రజలు రోడ్డెక్కాలని ఎలా ఆశిస్తారని అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా ప్రజలే, ఓడించేది ప్రజలే, గెలిపించేది ప్రజలే. కానీ ఇంట్లో కూర్చుంటేనో, అహంకారం చూపిస్తేనో, తెలంగాణ తెచ్చామంటేనో ఎవరూ గెలిపించరు. వారి కోసం పోరాడిన వారిని మాత్రమే గుర్తుంచుకుంటారు. మా తాతలు నేతలు తాగారు కదా అని వెళ్తే ప్రతిసారి ఓట్లేయరు. కేటీఆర్ ఈ వాస్తవాన్ని గుర్తించడం లేదని కొంతమంది చెప్తున్న మాట. కేటీఆర్ రాజకీయ నాయకుడిగా ఇంకా పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ప్రజల తరపున పోరాడి అధికారంలోకి తెచ్చే స్థాయి రాజకీయం ఇంతవరకు చేయలేదు. సవాళ్లను ఎదుర్కోలేదు. రాజకీయంగా వాటిని ఎలా అధిగమించాలన్న విషయంలో కేటీఆర్ రాజకీయంపై ఇంకా స్పష్టత లేదని కొంతమంది భావన. పూల పాన్పు మీద అన్నట్లుగా ఆయన రాజకీయాల్లోకి రాగానే ఉద్యమ బలమంతా పార్టీకి వచ్చింది. అప్పటి నుంచి అధికారం అనుభవించారు. కానీ అసలైన ముళ్ళబాట ఇప్పుడు స్టార్ట్ అయింది. దీనిపైన పార్టీని నడిపించి ప్రజాభిమానం పొందాలి. కానీ తాము ప్రజలకు ఏదో చేసేసామని చెప్పి వారే కాపాడుకోవాలని తడిగుడ్డేసుకుంటే రానున్న రోజుల్లో కారు పూర్తిగా షెడ్డుకే ఖాయం.